అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని పరవాడ రామ్కి ఫార్మాసిటీ లైఫ్ సైన్స్ పరిశ్రమలో అదృశ్యమైన ఆర్ సూర్యనారాయణ మృతి చెందాడు. అడ్మిరల్ లైఫ్ సైన్స్ పరిశ్రమలో సూర్యనారాయణ మిథనాల్ ట్యాంకులో గురువారం శవమై తేలాడు. మంగళవారం విధులకు హాజరైన సూర్యనారాయణ తిరిగి ఇంటికి వెళ్లకపోవడం, ఫోన్కి అందుబాటులోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సూర్యనారాయణ ఆచూకీ ఎంతకీ తేలకపోవడంతో కుటుంబ సభ్యులు పరిశ్రమ వద్ద ధర్నాకు దిగారు. వారి కుటుంబ సభ్యులకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని సిఐటియు డిమాండ్ చేసింది. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ అడ్మిరాన్ కంపెనీలో ఈరోజు ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకోవడం కనిపించింది. అడ్మిరాన్ లైఫ్ సైన్స్లో మంగళవారం విధులకు హాజరైనటువంటి ఆర్ సూర్యనారాయణ ఈరోజు ట్యాంకులో శవమై తేలాడు. శవమై తేలడానికి గల కారణాలు, ఎందుకు, ఏ ప్రమాదం వల్ల జరిగింది, ఏంటి అనేటువంటిది సమగ్రమైన విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే కార్మికుని కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం అడ్మిరాన్ లైఫ్ సైన్స్ కంపెనీ చెల్లించాలని, కార్మికులు విధులకు హాజరైతే కార్మికుడి యొక్క భద్రత, రక్షణ, సంక్షేమాన్ని పూర్తి యాజమాన్యాలు వదిలేస్తూ ఉన్నాయి. అందువలన ఈ రకమైనటువంటి ఘటన జరుగుతూ ఉంది. చంటి పిల్లలు అలాగే ఈరోజు తన కుటుంబం వీధిని పడినటువంటి పరిస్థితి. అందుకని వెంటనే దీని మీద విచారణ చేసి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని మేము సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రకంగా మనుషులు విధులకు హాజరైనటువంటి కార్మికులు మళ్ళీ ఇంటికి సురక్షితంగా వెళ్తారా లేదనేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకని ఇట్లాంటి విషయాల మీద ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్రమైన విచారణ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం.